హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో ఒంటికి ఎంతో చలవ చేసి మన బాడీలో వాటర్ కంటెంట్ని పెంచే బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు నేను 2 ఆనియన్స్ 2 టమోటాని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీరకాయని కూడా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశనగపప్పుని సోక్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా టమాటో బాగా స్మాష్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని కూడా అందులోకి వేసుకోవాలండి. అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. వాటర్ అస్సలు వేయక్కర్లేదు. వేసుకునే పని అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. నేను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. వాటర్ అయితే అస్సలు వేయట్లేదండి నేను. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయిందో. వాటర్ వేసామంటే మరీ నీళ్ళుగా వచ్చేసిందండి కర్రీ మొత్తం. అందువల్ల వాటర్ వేయక్కర్లేదు బీరకాయ కర్రీలో. బీరకాయ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను అందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.